మనిషి ఎప్పుడూ కూడా తనకి తాను కించపరుచుకోకూడదు. అలా తనకు తానే నిందించుకునేవానికి ఎదుగుదలే ఉండదు. భగవంతుడు మన మీదేమీ పగబట్టలేదు. మనకు మంచి సమయం వస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వెలుగు నీడల్లా మంచి చెడు రోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే శాశ్వత సత్యం ఒకటి ఉంటుంది. అది భగవంతుడు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాడు అనేది. కష్ట సమయాల్లో వాటి నుంచి విముక్తి పొందటానికి భగవంతుడు పరోక్షంగా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. అతడు ఎలాంటి సహాయం ఎప్పుడు ఎలా చేస్తాడో కూడా మన ఊహకు అందనిది. కష్టాల్లో మనల్ని ఒంటరిగా వదిలేయడు. సుఖాలు తాత్కాలికమైనవేనన్న అనుభూతి కలిగిన నాడు కష్టాలు కూడా సుఖాలుగా గోచరిస్తాయి. ఈ సృష్టికి మూల కారణం భగవంతుడు. ప్రాణికోటికి ప్రాణం పోసినది, వాటిని పోషిస్తున్నది కూడా శ్రీకృష్ణుడే. సుఖ దుఃఖాలు అతను సృష్టించినవే. మన అహంకారం పెరిగిపోకుండా మధ్య మధ్యలో కష్టాలను పెడుతూ ఉంటాడు. చెడు జరిగితే భగవంతుణ్ణి నిందించడానికి కూడా వెనకాడము. అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఇంతటి మంచి జన్మనిచ్చినందుకు మనము శ్రీకృష్ణునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది మన విధి. శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తే ఆయన మన చెంతనే ఉంటాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.